ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకా ఒక చిన్న ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన ప్రవచించిన లేఖనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మీకా మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చూసినప్పుడు యెహోవా దేవుని యొక్క కోపము, ఆయన ఉగ్రత ఏ విధంగా ఉండబోతుంది అని మనము మొదటి 3 వచనాలు చూస్తూ ఉన్నాం. ఎందుకు అనగా యెరూషలేము గూర్చి ఆయన బహు రౌద్రము కలిగి ఉన్నాడు. అందువల్ల సకల జనులారా ఆలకించండి అని, భూమి చెవియొగ్గుమని, భూమిలో ఉన్న సమస్తము కూడా చెవియొగ్గు వినుడి అని వాటికి పిలుపునిచ్చి మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు అని ప్రభు తెలియచేస్తూ, ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచు ఉన్నాడు. అవును, ఆయన ఒక మారు తన స్థలము విడిచి తానే దిగి వచ్చి ఉన్నాడు. ఇక రెండవ మారు వచ్చినప్పుడు ఆయన యెరూషలేము, ఆ యొక్క ప్రపంచమునకు కేంద్రముగా ఉన్న యెరూషలేము మరియు ఎత్తైన శిఖరమైన సియోను మీద పాదము మోపినప్పుడు ప్రభు యొక్క పాదమునకు ఆయన నడవగా అగ్నికి మాయనము కరుగునట్టు పర్వతములు కరిగిపోవును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అనగా అగ్ని వంటి పాదములు కలిగిన వాడు మన ప్రభు. అందువల్ల ఆయన యొక్క రూప వర్ణన చేస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. చేసినప్పుడు ఆయన బహు భయంకరమైన ఆ దర్శనమును చూసి చచ్చిన వాని వలె ప్రభు పాదముల వద్ద పడి ఉన్నాడు. అందువల్ల ఆయన ప్రభావమును చూసి ఏ మానవుడు కూడా నిలబడలేడు. అందువల్ల ఇక్కడ ప్రకటన గ్రంథంలో ప్రభు యొక్క స్వరూప దర్శనము ఇక్కడ వివరించబడి ఉంది. ప్రకటన 1:14 నుండి, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి, పుటము వేసిన తర్వాత బంగారము ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. అది మెరుచున్న అపరంజితో, అనగా కొలిమిలో పుటము వేయబడిన మెరుచున్న అపరంజితో సమానంగా ఉన్నాయట ఆయన పాదములు. ఆయన స్వరము, ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. కాబట్టి ఇంత గొప్ప దేవుడు, ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడిగల ఖడ్గం ఒకటి బయలువెడలుచు ఉండెను. అదే మాట, వాక్కు. ఇంత గొప్ప దేవుడు నడవగా, అనగా అగ్ని వంటి పాదములు ఆ సియోను పర్వతము మీద మోపగా అగ్నికి మాయనము కరుగునట్లుగా పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును. అక్కడ లోయ, బహు పెద్దదైన లోయ ఏర్పడబోతుంది. అదే అర్మగెద్దోన్ అనే స్థలం. అక్కడే యుద్ధ భూమి, సర్వరాజ్యములు కూడా సమూహంగా ఇశ్రాయేలు వారి మీద దండెత్తి యుద్ధమునకై వారు
ఆ, తలపడతారు. అక్కడ లోయలు విడిపోయినప్పుడు వాటము మీద పోసిన నీరు పారున్నట్లు అవి కరిగి పారును. లోయలు, మెట్టలు, కొండలు అన్నీ కూడా, రాళ్ళు రప్పలు అన్నీ కరిగి పారుతాయట. ఇంత కోపము, రౌద్రము ఆ రాళ్లను, కొండలను సమస్తమును మైనం వల్లే కరిగించే ఆయన యొక్క పరిశుద్ధత, ఆ అగ్ని లాంటి ఆ పాదములు. అట్టి దేవుడు ఎందువల్ల ఇంత రౌద్రం దాల్చాడు? ఎందుకు ఇంత ఉగ్రత మానవులపై, ముఖ్యంగా ఇశ్రాయేలీయులు, యూదులపై అని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ మనకు కారణాన్ని వెతికితే 5వ వచనంలోనే కారణము చూపిస్తూ ఉన్నాడు. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతా సంభవించును. యాకోబు సంతతి వారు ఏం తిరుగుబాటు చేశారయ్యా? దానికి కారణమేంటి, మూలమేది అని ప్రశ్నిస్తే అది షోమ్రోనే కదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కదా. For the transgression of the Jacob is all this, and for the sins of the house of the Israel. What is the transgression of Jacob? Is it not Samaria? And what are the high places of Judah? Are they not Jerusalem? అందువల్ల దేవుని యొక్క ఉగ్రత ఆ షోమ్రోనును బట్టి, ఆ యొక్క యెరూషలేమును బట్టి, వాటి గొప్పతనాన్ని బట్టి, వైభవమును బట్టి ఈ ప్రజలు, ఇశ్రాయేలీయులు విర్రవీగిన దుష్టత్వము చేస్తూ ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. అందువల్లనే మనము ఈ యొక్క షోమ్రోను గురించి ఆలోచన చేస్తే, షోమ్రోను చాలా ఉన్నతమైన మరి గొప్ప ఐశ్వర్యముతో తులతూగుతూ ఉన్న పట్టణము. అది ఉత్తర ప్రాంతపు ఆ ఇశ్రాయేలీల్లో ఉంది. దాని యొక్క ఐశ్వర్యమునకు మూల కారణము lucrative olive oil and wine industries, fine masonry and ivory collections. The wealth of Shomron historically refers to the abundance and royal economic prosperity of the ancient capital of the northern kingdom of Israel, driven by its lucrative olive oil and wine industries and fine masonry and ivory collections, as well as its biblical association with temple gifts and material goods that were brought to the Shomron. ఈ వెల్త్, ఈ ఐశ్వర్యం అంతా కూడా ఈ విధంగా ఉంది కాబట్టి అక్కడ ప్రజలు గర్విష్ఠులు అయి ఉన్నారు అని దేవుని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఈ యొక్క యెరూషలేము గురించి కూడా మనం ఆలోచన చేస్తే, యెరూషలేము కూడా ప్రపంచపు కేంద్రమైన లేక ఎత్తైన స్థలములో ఉన్న ప్రాంతముగా ఉంది. మరియు అది హిస్టారికల్గా ఎంతో ఐశ్వర్యమును తీసుకొని వచ్చేదిగా ఉంది. ఇది భక్తులకు, ఇశ్రాయేలీలకి, అరబ్బులకు మరియు క్రైస్తవులకి కూడా పుణ్యభూమిగానే భావిస్తూ ఉన్నారు. ద హిస్టారికల్ అండ్ ఎకనామిక్ wealth of ancient Jerusalem came mainly from its sanctity and pilgrim festivals, which drew massive crowds who spent money on food, lodging, and offering in the temples. In modern times, that city economical life is driven by tourism, commerce, and local services.
దీని వలన ఆ యొక్క యెరూషలేమునకు గొప్పతనము వచ్చింది. కాబట్టి ఆయా యాత్రికులు పుణ్య స్థలము అయిన యెరూషలేమును దర్శించుటకు వచ్చినప్పుడు అక్కడ వారు ఖర్చు పెట్టే ఖర్చు ఆహారం కొరకు, టూరిజం కొరకు మరియు వారు ఉండే నివాసము కొరకు చాలా ఎక్కువ మొత్తములో ఆదాయము ఆ యొక్క ఇశ్రాయేల్ దేశమునకు వస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క యెరూషలేమును బట్టి, షోమ్రోనును బట్టి అక్కడి ప్రజలు గర్విష్ఠులై ఉన్నారు, ఆ యొక్క యాకోబు సంతతి వారు. అదేవిధంగా గాత్ గురించి కూడా మనం ఆలోచన చేస్తే, దావీదు మహారాజు ఆ యొక్క సౌలు మహారాజు శత్రుత్వము నుండి ఆయన చంప వెదుగుతూ ఉన్నప్పుడు ఆయన దూరంగా ఫిలిస్తీయుల దేశమునకు పారిపోయి అక్కడ ఆశ్రయం తీసుకున్నాడు. సో ఇది మొదటి సమూయేలు 27:1-4 మనం చూస్తాం. ఈ విషయాన్ని దేవుని లేఖనాలు మరి డేవిడ్ డిసైడెడ్ ది బెస్ట్ వే టు ఎస్కేప్ సాల్ was to flee to the Philistine territory and take up residence in city of Gath. కాబట్టి ఎప్పుడైతే ఫిలిస్తీయుల రాజ్యమునకు వెళ్తాడో, ఇశ్రాయేల్ రాజు అయిన సౌలు అటు వెళ్ళడు కాబట్టి గాతుకు పరుగెట్టి అక్కడ తను ఆశ్రయము కోరుకుని రహస్యంగా ఉన్నాడు. డేవిడ్ హ్యాడ్ బీన్ దేర్ బిఫోర్ అండ్ హీ డిసీవ్డ్ ద సిటీస్ కింగ్. సో ఇది మనం అక్కడ ఈ యొక్క గాత్ గురించి కూడా ఈ విధమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి అనేకమైన పట్టణాల గురించి కూడా దేవుని యొక్క లేఖనాలు వాటి వైభవాన్ని బట్టి అక్కడ లోకలుగా ఉన్న ఆ ప్రజలు ఎంతో గర్విష్ఠులై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. ఇక్కడ మనము మరి యొక్క విషయాన్ని ఆలోచన చేస్తే, దావీదు అక్కడ శత్రువు అయిన సౌలు బారిని పడుటకై గాతు పట్టణము అనగా శత్రువుల రాజ్యమైన ఫిలిస్తీయుల రాజ్యమును ఎంపిక చేసుకున్నాడు. మరి ఇక్కడ యాకోబు సంతతి వారు చేసిన పాపమును బట్టే కదా అని మీకా 1:3 మనము 4 వచనాలు చూస్తాం. దానికి కారణం ఏంటి? ఎటువంటి పాపం చేసి ఉన్నాడు యాకోబు అని మనము ఆ లేఖనాల గురించి మనం ఆలోచన చేయాలి. రహస్యమైన పాపాలు, బాహ్యమైన పాపాలు, నిత్యము పాపము చేస్తూ దోషిగా నిలబడి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు యాకోబు. ఆలోచన చేద్దాం. యాక్ట్స్ ఆఫ్ డిసీట్ అండ్ మ్యానిపులేషన్స్, taking the birthright, Jacob took advantage of his hungry twin brother Esau, trading a bowl of red stew to get his birthright. ఆకలితో వెళుతూ వాళ్ళన్న ఎర్రని ఆ యొక్క కాయగూర మరి వంటకమును ఆకలికి కావాలి అని అన్నప్పుడు, మరి అది దొరకని పరిస్థితి ఎదురైనప్పుడు తన బర్త్ రైట్ని మరి ఏసావు అమ్ముకున్నాడు. కాబట్టి ఆ యొక్క ఏసావు తన బర్త్ రైట్ని అమ్ముకున్నప్పుడు మోసము చేసి జ్యేష్ఠుడుగా నిలబడ్డాడు. ఆ ఎర్రని ఆ యొక్క వంటకము అన్నకు ఇచ్చి ఉంటున్నాడు. ఇది ఆదికాండంలో మనం చూడవచ్చు. 25, 27, 34. స్టీలింగ్ ద బ్లెస్సింగ్. తల్లి
చిన్న కుమారుని బహుగా మిక్కిలి ప్రేమించి పెద్ద కుమారునికి అన్యాయం చేసి జ్యేష్ఠునికి రావాల్సిన ఆశీర్వాదము తండ్రి నుండి చిన్న కుమారునికి బదిలీ చేయించింది బలాత్కారంగా, మోసముతో. అది మనము ఆదికాండంలో 27:18 నుంచి 24 వరకు చూడవచ్చు. స్టీలింగ్ ద బ్లెస్సింగ్, Jacob distinguished himself as Esau and lied directly to his blind father Isaac to steal the firstborn blessing. కాబట్టి వేట మాంసము కూర వండించి ఆహారమునకై తన యొక్క తండ్రి కోరిక మేరకు సిద్ధపరిచిన ఆ భోజనమును పెట్టుటకై ఆ యొక్క యాకోబు తల్లి వచ్చి వడ్డిస్తూ తన కుమారుని ఎదురుగా పెట్టి మాట్లాడించింది. తన కుమారుని యొక్క శరీరం అంతా తడివితే ఏసావు శరీరమే కానీ స్వరం మాత్రము కాదు. తండ్రి పార్షియల్గా గుర్తించాడు, పూర్తిగా రికగ్నైజ్ చేయలేకపోయాడు. ఎందుకనగా తనకి కన్నులు లేవు కాబట్టి. తడివినప్పుడు ఏసావు రోమముల వలె ఆ యొక్క తోలును ధరించిన వాడుగా మోసము చేసి ఉన్నాడు. ఈరోజున తండ్రిని మోసము చేసిన కుమారుడుగా మిగిలిపోయాడు యాకోబు. తల్లిదండ్రులను మోసము చేసేవారి లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఈరోజున అబద్ధము ద్వారా, క్రియల ద్వారా, మోసపూరితమైన నటన కార్యక్రమముల ద్వారా ప్రణాళికబద్ధంగా తండ్రులకు తల్లులకు మోసము చేస్తూ ఉన్నారు బిడ్డలు. ఈరోజున ఆలోచన చేద్దాం. కాబట్టి మరి జ్యేష్ఠత్వము నమ్ముకున్నాడు ఏసావు. ఆ జ్యేష్ఠత్వమును తన యొక్క అన్నకు ఆకలి తీర్చుటకై ఆ ఎర్రని కూరనిచ్చి ఆ యొక్క జ్యేష్ఠత్వమును కొనుక్కున్నాడు యాకోబు. ఎంత దౌర్భాగ్యమైన మరి ఈ భ్రష్టత్వము ఆలోచన చేద్దాం. అదేవిధంగా మ్యానిపులేషన్, హీ యూజ్డ్ సెలెక్టివ్ బ్రీడింగ్ టాక్టిక్స్ టు ఇంక్రీజ్ హిస్ ఓన్ వెల్త్. తన యొక్క పశు సంపద పెంచుకోవడానికి కోసం ఆయన సెలెక్టివ్గా ఎటువంటి డిజైనింగ్ ఆ యొక్క సంతానము, ఆ గొర్రెలు ఉత్పత్తి చేయాలో ఆ విధంగా ఆ పిండము కట్టుటకై ఆ యొక్క డిజైన్ ప్రకారంగా ఆ యొక్క కొమ్మలను డిజైన్ చేసి నీటిలో వేసినప్పుడు అవి సూడు కట్టి అదే రకము సంతానము ఉత్పత్తి చేసేవి. అవన్నీ కూడా యాకోబు యొక్క ఐశ్వర్యముగా ఆ యొక్క సంపాదించిన కష్టార్జితముగా లెక్క పెట్టుకున్నాడు. ఆ విధంగా మ్యానిపులేట్ చేశాడు. అనగా ఇది కూడా మోసపూరితమైన ఆలోచనే. ఎంతో మరి సహజంగా పుట్టే విధానములో సహజముతో ఉత్పత్తి చేయవలసిన సంతానము కాక తన ట్రిక్కిష్ మైండ్తో ఆ సంతానము ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్తోనూ పిండము కట్టులాగున ఆ యొక్క గొర్రెల ఉత్పత్తి పెంచులాగున చేసి ఉన్నాడు యాకోబు. కాబట్టి ఇదంతా కూడా మోసపూరితమైన ఉత్పత్తే. ఈ మందలు కూడా ఆ విధంగా ఎక్కువ మొత్తములో అభివృద్ధి చెంది ఉంటున్నాయి. వాటినన్నీ పట్టుకొని తోలుకొని వచ్చేస్తున్నాడు మోసముతో. అందువల్ల ఆ యొక్క దారిలో ఏసావు కనబడినప్పుడు భయపడిపోయాడు. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడ్డాడు. తన యొక్క దాసుల్ని, భార్యను, బిడ్డలను, పిల్లల్ని, దశదాసుల్ని అందరినీ పంపించినప్పుడు ఇకొక్కడే మిగిలిపోయాడు.
కాబట్టి ఏసావు గుంపును ఎదుర్కొనుటకు ఏమాత్రం కూడా ధైర్యం లేని స్థితిలో యాకోబు వణికిపోతూ ఉన్నాడు. ఇక ఆ చీకటిన ఆయన ఒక్కడే మిగిలాడు. ఆదికాండం 32:9. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రాహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అని దేవుడు ఒక్కడే ఆశ్రమై నా ప్రాణ భయమును తప్పించగలవాడా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేస్తుందని నాతో చెప్పిన యెహోవా. హల్లెలూయా. గుర్తు చేస్తున్నాడు దేవుడిచ్చిన వాగ్దానమును. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, నేను పాత్రుడను కాదు, మోసపూరితమైన వాడను, నేను మోసగాడిని. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితేని ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. కాబట్టి ముందు నా యొక్క భార్య, నా బిడ్డలు వెళ్ళిపోయారు, ఇక నేనొక్కడనే మిగిలిపోయాను. నా సహోదరుడు అయిన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపనేమో అని అతనికి భయపడుచున్నాను అని దేవునికి మొర్ర పెట్టుకున్నాడు. హల్లెలూయా. అక్కడ ఆ రాత్రి పెనుగులాడుతూ ఉన్నాడు. తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏసావు కొరకు కానుక పంపించి ప్రార్థిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. నేను అభాగ్యుడను ఆశీర్వాదమునకు. అయితే రాత్రంతా గడిపి ఉన్నాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు. ఆ యొక్క తుంటిని పట్టుకొని వదలకుండా వేలాడుతూ గోజాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆదికాండం 32:25-24 చూస్తున్నప్పుడు తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. కుంటివాడైపోయాడు, నారము వసిలింది. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. యాకోబు అనగా మోసగాడు. అప్పుడు ఆయన అనగా దేవుడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడితివి. పోరాడింది ఎవరితో? ఆ నరుడి రూపంలో ఎవరొచ్చారు? దేవాది దేవుడు. ఆ ప్రార్థనకు జవాబుగా ఆయన వచ్చి ఉన్నాడు. నీ పేరేంటి చెప్పు? యాకోబు, నేను మోసగాడిని, మోసము చేసిన వాడనని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. హల్లెలూయా. కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా యాకోబును దేవుడు మరి ఇశ్రాయేలుగా మార్చి ఉంటున్నాడు. ఆయన వాగ్దానం ఆయన పక్షంగా నెరవేరుటకు ఎప్పటికీ సిద్ధంగానే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి దేవుడు, ఆయనను దర్శించిన దేవుడు, యాకోబును ఆశీర్వాదకరంగా ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలీయుడు అయిన ఈ యొక్క యాకోబు తన యొక్క పద్ధతి మార్చుకొని ఆశీర్వాదానికి కారకుడుగా మారాడు. అయితే అనేక మంది ఇంకా అంజులతోనే సాంగత్యము చేస్తూ పాపము చేస్తూ ఇంకా అక్కడ దేవుని యొక్క ఉగ్రతను సంపాదించుకుంటున్న వారుగా ఉన్నారు. నా ప్రియమైన వారు, అందుకని దేవుని యొక్క ఉగ్రతతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను షోమ్రోనును చేనిలో ఉన్న రాళ్ల కుప్ప వలె చేసేదను, ఐశ్వర్యముతో తులతూగుతున్న ఆ యొక్క షోమ్రోనును నేను రాళ్ల కుప్పగా చేస్తాను అని దేవుని యొక్క కోపమును అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దానికి పునాదులు బయలుపడినట్లు
దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడును, విగ్రహములు కూడా పాడు చేస్తాను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అవి వేశ్య అగు దాని జీతముగా మరలా ఇయ్యబడును అని. అనగా భయంకరమైన విగ్రహారాధన, ఆ యొక్క ఐడల్స్కి, విగ్రహాలకు పూజ చేస్తూ వాళ్ళు విగ్రహారాధకులుగా మారిపోయిన దానిని బట్టి దేవుడు ఆ యొక్క పట్టణాల్ని పాడు చేస్తాను అన్నాడు. దీన్ని చూచి నేను కేకలు వేయచ్చు, ప్రలాపించుచూ ఉన్నాను. ఎవరండి? మీకా భక్తుడు. దీన్ని చూచి, ఆ విషయాన్ని విని, ఆ ప్రభువు ఇచ్చిన ఆ యొక్క వాక్కును విని ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తూ ఉన్నాడు, ప్రలాపించుచూ ఉన్నాడు. దిగంబరిగా తను తాను నక్కలు అరిచినట్లు అరిచుచూ ఉన్నాడు. నిప్పుకోడి మూలుగుచూ ఉన్నట్టు మూలుగుచూ ఉన్నాను. యాకోబు పాపాన్ని బట్టి, వారి సంతతి పాపాన్ని బట్టి, వారి యొక్క జారత్వం విగ్రహారాధనను బట్టి, గర్విష్ఠులై దేవునికి విముఖత చూపిన విధానం బట్టి ప్రభువు గొప్ప తీర్పులు చేయబోతున్నాడని తెలియచేసినప్పుడు మూలుగుతూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. అయ్యో, అది మరణకరమైన గాయము. అవి యూదాకు తగిలి ఉన్నవి, నా జనుల గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చే ఉన్నాయి. ఎప్పుడో వస్తాయి అనుకుంటున్నారా? వచ్చే ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24 అధ్యాయము, మార్కు 13 అధ్యాయాలు అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు రాబోతున్న ఉగ్రత గురించి అప్పుడే ప్రవచన రీతిగా చెప్పి ఉన్నారు. అయితే అవి ఇప్పుడు నెరవేరుతూ ఉన్నాయి. ఇంకా ఉపద్రవములు రాలేదంటారా? ఇంకా మనమంతా క్షేమంగా ఉన్నామని అని అనుకుంటారా? ఇంకా ఈ ఆఖరి క్షణాలు ఇంకా రాలేదు, మనము కడవరి కాలంలో లేము అనుకుంటున్నారా? నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క భయంకరమైన ఈ నాశనము, ఉపద్రవాలు ఇవన్నీ కూడా మనల్ని అలుముకుంటూ ఉన్నాయి, మన చుట్టూ ముట్టుతూ ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళారా, ఇప్పటికైనా మనము కళ్ళు తెరవలసిన వారమే ఉన్నాము, నిద్ర మేల్కొనవలసిన వారమే ఉన్నాము, నిర్జీవ క్రియల నుంచి బయటికి రావాల్సిన వారమే ఉన్నాము. మన యొక్క లంచగొండితనాలు, వ్యభిచారాలు, కామ వికార చేష్టలు, సెల్ఫిష్నెస్, తిండిబోతులమై మత్తులమై పడి ఉండుట మానివేయవలసిన వారమే ఉన్నాము. మనము కేకలు పెడుతూ దేవుని సన్నిధిలో గోజాడవలసిన వారమే ఉన్నాము. ఉపవాసాలుంటూ బూడిద రాసుకొని దేవుని సన్నిధిలో గోనె పట్ట కట్టుకోవలసిన వారమే ఉన్నాము. నా ప్రియమైన వాళ్ళారా, ఉపవాస దినానికి ఎవరు చేరలేదు, రాలేకపోతున్నారు. ప్రార్థించుటకు అందరూ కూడా బిజీ అని చెప్తున్నారు. అయ్యో, సమాజం అంతా కలిసి మోకరించి ప్రార్థించవద్దా? ఉపవాసమును ప్రతిష్టగా చేయవద్దా? ఆలోచించేద్దాం. ఈ రోజున ఎంత భయంకరమైన రోజులు మనం ఉన్నాం. నిర్లక్ష్యము నిమ్మకు నీరు ఎత్తనట్టుగా వారు జీవిస్తూ ఉన్న విధానం బట్టి దేవుని యొక్క ఉగ్రత, ఆ యొక్క ప్రసవ వేదనకు ఆ యొక్క తల్లి ఎటువంటి భయంకరమైన నొప్పులతో ల్యాండ్ అవుతుందో, కేకలు వేస్తుందో, ఆ విధంగా మనకు కూడా ఇటువంటి ఉగ్రత రాబోతూ ఉంది. మనము సరి చేసుకుంటేనే, సమయం ఉండగానే మనం సరి చేసుకుంటేనే సరి, లేదనంటే మనము చాలా భయంకరమైన చిక్కులోని చిక్కబడతాము. ఆలోచన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా దయచేసి ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో దీనులమై పశ్చాత్తాపడి మన హృదయాలను కడుక్కుందాము. ప్రభు మనకు సహాయం చేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.